క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయం. ముఖ్యంగా ఉమెన్స్ క్రికెట్ లోపట ఇలాంటి విజయాన్ని మనం చూసుండం. ఇంతకుముందు విశాఖపట్నంలో 331 331 రన్స్ను ఆస్ట్రేలియా చేజ్ చేసి గెలిచింది ఇండియా మీద. సో మనము చాలా అక్కడ నుంచి మనం ఓడిపోతూ వస్తున్నాం. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినాం, ఆస్ట్రేలియాతో ఓడిపోయినాం, ఇంగ్లాండ్తో ఓడిపోయినాం. అసలు సెమీఫైనల్ క్వాలిఫై అవుతామా లేదా? న్యూజిలాండ్తో అద్భుతమైన శతకం ఇద్దరు, అటు స్మృతి మందన అలాగే ప్రతీక రావల్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడి ఇండియాకు ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. తర్వాత మొదటి 2 మ్యాచ్లు ఫెయిల్ అయిన తర్వాత జెమిమా రోడ్రిగ్స్ని తీసేశారు. మనం అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం జెమిమా రోడ్రిగ్స్ ఛాంపియన్ ప్లేయర్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలాగైతే హర్షదీప్ సింగ్ను గురించి మనం మాట్లాడతామో, సంజు శాంసన్ గురించి మాట్లాడతాం, అలాగే జెమిమా రోడ్రిగ్స్ కూడా ఉమెన్స్ క్రికెట్ లోపల, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లోపల షీ ఈజ్ ఎ వెరీ బిజీ ప్లేయర్. ఎప్పుడు పరుగుల కోసం తాపత్రయపడుతూనే ఉంటుంది. ఆమెకి పరుగుల దాహం తీరదు, అలానే పరిగెడుతూనే ఉంటుంది. ఈరోజు కూడా చూడండి, అసలు సింగిల్ హ్యాండెడ్గా, అంటే ఒకవైపు వికెట్లు పడుతున్నా చాలా పెద్ద ఇట్లాంటి చేజ్లో కూడా, ముఖ్యంగా ఆస్ట్రేలియాతో 250 రన్లు కూడా చేజ్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది 300 పైగా పరుగులు, 339 రన్స్ చేజ్ చేయాలి. అలాంటి సమయంలో మొదట్లోనే మనకు ప్రతీక రావల్ గాయంతో బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడి మనం దూరం అయిపోయినాం. ఆ తర్వాత ప్రతీక రావల్ దూరమైంది, అలాగే షెఫాలి వర్మ రావడం ఈ మ్యాచ్ లోపల. షెఫాలి వర్మ అంత పెద్దగా 4 బాల్స్లో 10 రన్ చేసి అంత ప్రభావవంతంగా లేకుండానే అవుట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ మ్యాచ్ లోపల హర్లీన్ డియోల్ తీసేశారు, అలాగే స్నేహ రాణాని తీసేసి రాధా యాదవ్ని తీసుకొచ్చారు. అలాగే స్నేహ రాణా చాలా కీలకమైన ప్లేయర్ ఇండియాకి, ఆమె గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. సో జెమిమా రోడ్రిగ్స్ ఈ మ్యాచ్లో కూడా 1 డౌన్గా వచ్చింది. 1 డౌన్ ఆమెకి చాలా ఇష్టమైన ప్లేస్. ఆ ప్లేస్లో చాలా అద్భుతంగా ఆడుతుంది. చాలా బిజీ ప్లేయర్ ఆమె, ఎప్పుడు పరుగుల కోసం తపిస్తూనే ఉంటుంది. సో ఆస్ట్రేలియా 338 రన్స్, ఇట్స్ మ్యాసివ్ టోటల్. ఆ మ్యాసివ్ టోటల్ ముఖ్యంగా ఒక దశలో ఆస్ట్రేలియా 220 ఫర్ 2 ఉండే, ఆ తర్వాత 224 ఫర్ 3, అలాగే 4, అలాగే 265 నుంచి 331. ఆస్లీ గార్డనర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 45 బాల్స్లోనే 63 రన్స్, అలాగే 4 4 6 తోటి ఒక అద్భుతమైన ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచింది. తర్వాత బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసింది. చాలా కీలకమైన సమయంలో చాలా ఇబ్బంది పెట్టింది. బట్ ఈసారి ఇండియన్ ఉమెన్స్ అధిగమించారు. ముఖ్యంగా క్రాంతి గౌడ్ మొదట్లో వికెట్ తీసి, హీలీ వికెట్ తీసి ఆస్ట్రేలియా ఒక దెబ్బ కొడితే, ఆ తర్వాత శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ చేసింది. షీఈ్ ఎక్స్ట్రాడినరీ. 10 ఓవర్స్లో 49 రన్స్, 2 వికెట్స్, సచ్ ఎ లవ్లీ పర్ఫార్మెన్స్. అండ్ తర్వాత మనం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత షెఫాలి వర్మ, అంటే ఆమె T20 డొమెస్టిక్ లోపల T20 ఆడి వచ్చింది. బట్ మనకు రీప్లేస్మెంట్ అంతకంటే పెద్ద రీప్లేస్మెంట్ లేదు. ఆల్రెడీ ఆమెకు ఆడిన అనుభవం ఉంది, చాలా మ్యాచ్లు ఆడింది షెఫాలి వర్మ. కానీ ఆమె మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక స్టేబుల్గా రన్స్ చేయదు. చాలా వేగంగా పరుగులు సాధించే ప్రయత్నంలో కూడా వికెట్ పారేసుకుంటుంది. అలాంటి షెఫాలి వర్మ ఈసారి ఈ మ్యాచ్ లోపల 4 బాల్స్లో 10 రన్స్ కొట్టింది, 5th బాల్కి అవుట్ అయిపోయింది. ఆ తర్వాత స్మృతి మందన ఊహించని వికెట్, వైట్ బాల్ని చేజ్ చేస్తూ, అసలు అది వైట్ బాల్ ఎంపైర్ ఇచ్చిన తర్వాత మరి డిఆర్ఎస్కి వెళ్ళారు. డిఆర్ఎస్ లోపల స్మృతి మందన అవుట్గా అనిపించింది. ఆ తర్వాత ఆమె యాక్సెప్ట్ చేయలేదు, బట్ షీ హ్యాస్ టు యాక్సెప్ట్. ఆ తర్వాత మరి ఈ మధ్యకాలం లోపల తన బ్యాట్తో పని చెప్పలేకపోతున్న హర్మన్ ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్లో బ్యాట్ జులిపించింది. చాలా చాలా పెద్ద ప్లేయర్ ఆమె, జస్ట్ లైక్ వివియన్ రిచర్డ్స్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, ఆ టైప్ ప్లేయర్ ఆమె హర్మన్ ప్రీత్ కౌర్. కాకపోతే ఏంటంటే రాణించలేకపోతుంది. అంటే ముఖ్యంగా క్యాప్టెన్గా అవ్వచ్చు, క్యాప్టెన్గా తను చాలా బాధ్యతలు ఉంటాయి. అవన్నీ బాధ్యతలు చూసుకుంటూ తను క్యాప్టెన్గా రాణించాలంటే కొద్దిమందికే సాధ్యం. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో చాలా మ్యాచ్లు మనం గెలిచాం, అద్భుతమైన మ్యాచ్లు గెలిచాం. ఆమె లాస్ట్ వరల్డ్ కప్లో, అంటే అంతకంటే ముందు వరల్డ్ కప్లో ఇప్పుడు ఆస్ట్రేలియాతో అద్భుతమైన ఇన్నింగ్స్ 170 కంటే ఎక్కువ రన్స్ చేసి ఆ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయాన్ని సాధించాం. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ ఆమెకున్నంత లెవెల్ ఆడలేదు.
సో ఈ మ్యాచ్లో చాలా కీలకమైన మ్యాచ్ లోపల తన బ్యాట్ జులిపించింది, కీలకమైన సమయం లోపల గేరు మార్చింది, అద్భుతంగా రాణించింది. ఆ తర్వాత ఈ మ్యాచ్ లోపల ప్రతి ఒక్కరు కూడా తమ పాత్ర పోషించారు. దీప్తి శర్మ 17 balls 26 runs, 24 runs. అలాగే రీచా ఘోష్ వస్తూనే దడదడలాడించింది. 16 balls 26 runs, 2 4s 2 6s. అమన్జోత్ కౌర్ చాలా 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 ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడింది. ఎందుకంటే ఆ టైంలోనే ఒక వికెట్ పడితే ఇండియాకు చాలా కష్టంగా ఉండేది. కానీ చాలా క్లేవర్గా, సమయోచితంగా అని అనవచ్చు, సమయోచితంగా ఆడింది అమన్జోత్ కౌర్. గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ మనం చూసాం ఈరోజు మ్యాచ్. చాలా టెన్స్ ఫీల్ అయ్యాను నేనైతే. బట్ ఎందుకంటే ముఖ్యంగా ప్రతీకారావు లేకపోవడం, అలాగే స్నేహరాణను పక్కకు పెట్టారు. సో మరి మనకు వేరే ఆప్షన్ లేకుండే హర్లిండియా చాలా చాలా మంచిగా ఆడుతుంది వన్డేలో. లాస్ట్ మ్యాచెస్ చాలా మట్టుకు ఆమె చాలా క్యాజువల్గా ఆడడం మనం చూసాం. సో నేను కూడా చాలా వీడియోస్లో ఆమె గురించి అట్లా క్యాజువల్గా ఆడుతుంది అని నేను అన్నాను. సో అలాగే ఆమెను పక్కకు పెట్టడం జరిగింది. సో ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఆడాలి గేమ్. ఎందుకంటే వరల్డ్ కప్ అట్లాంటి వేదిక ఇది. చాలామంది కొన్ని కోట్ల మంది అబ్జర్వ్ చేస్తుంటారు, మనం ప్రతి ఒక్క క్షణం అబ్జర్వ్ చేస్తుంటారు, మనం చేసే తప్పును పట్టుకుంటారు. అలాంటిది హర్లిండియన్ చాలా చాలా క్యాజువల్గా ఆడింది. షీ హ్యాజ్ ఎబిలిటీ. బట్ ఆమెను పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఒక మంచి. అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే అమన్జోత్ కౌర్ బౌలింగ్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేసింది. అంటే 8 overs 51 runs చేసి ఒక వికెట్ కూడా 51 runs ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకుంది. చాలా. ఎందుకంటే అమన్జోత్ కౌర్ ఈ మధ్య కాలంలో తన పేరు తనకున్న క్యాపబిలిటీకి తగ్గట్టుగా ఆడలే. సో లిచ్ఫీల్డ్ని చాలా కీలకమైన వికెట్ని తీసింది అమన్జోత్ కౌర్. చాలా చాలా కీలకమైన వికెట్. సో ఈరోజు అద్భుతంగా ఆడారు. కంగ్రాచులేషన్స్ ఇండియన్ ఉమెన్స్ టీమ్. అండ్ థ్యాంక్స్ టు ద కోచింగ్ స్టాఫ్, అమూల్ మజుందార్ అండ్ అదర్ కోచింగ్ స్టాఫ్. రియలీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎందుకంటే ఇట్లాంటి మ్యాచ్ మనం మాత్రం జీవితంలో చూడలేమేమో. ఎందుకంటే ప్రత్యక్షంగా ఊహించలేదు మనం. ఎందుకంటే ఈరోజు నేను టెన్స్ ఫీల్ కాలేదు. ఎందుకంటే ఓడిపోతాను ముందే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆస్ట్రేలియా టీం, ఆ తర్వాత సెమీఫైనల్ మనకు. ఎందుకంటే ఆల్రెడీ 7 times ఛాంపియన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒత్తిడి తట్టుకోవడంలో ఆస్ట్రేలియా సిద్ధహస్తున్నారు, మెన్స్లో కానీ ఉమెన్స్లో కానీ. సో దానికి కీలకమైన సమయంలో మనం ఎన్నోసార్లు చాలా క్రంచ్ మ్యాచెస్లో కూడా ఓడిపోయినాం. సో ఈ మ్యాచ్ కూడా ఓడిపోతామేమో అనుకున్నా నేను. అంత పెద్దగా ఈ మ్యాచ్ అసలు భయంతో నేను చూడలేకపోయినా. తర్వాత ఎందుకో చూస్తూ పోదాం, ఏమైతే పర్వాలేదు అన్నట్టుగా చూసా. బట్ అద్భుతమైన విజయం సాధించాము. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేము ఈ మ్యాచ్ లోపల. బట్ ఆస్ట్రేలియా క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నట్టుగా క్యాచెస్ లూజ్ చేశారు, వదిలిపెట్టారు. సో మ్యాచ్ కూడా ఓడిపోయినారు. సో అయినా ఎనీవే ఒక ఛాంపియన్స్ టీం జట్టు లోపల జట్టుతో ఇండియా గెలిచింది కనుక ఇండియా కూడా ఛాంపియన్ కావాలని కోరుకుందాం. సో ఆల్ ది బెస్ట్ టు ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా టీం. సో సెకండ్ రోజు మ్యాచ్ ఉంటుంది. సో చూసి ఎంజాయ్ చేద్దాం. అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో.